హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం పర్సంటేజ్ చాప్టర్ని డిస్కస్ చేద్దాం. పర్సంటేజ్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫ్రాక్షన్ నుండి పర్సంటేజ్ కన్వర్షన్స్. సో 1/1 నుండి 1/20 వరకు అన్ని ఫ్రాక్షన్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ని పర్సంటేజ్కి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 100%తో మల్టిప్లై చేయాలన్నమాట. సో ఫస్ట్ ఫ్రాక్షన్ చూడండి, 1 అంటే ఏంటి మనకి 100%. నెక్స్ట్ ఏంటి 1/2. 1/2 ఇంటూ 100 అంటే ఏమవుతుంది మనకి 2 1s 250s. సో మనకి 1/2 అంటే 50%. 1/3 అంటే 33 1/3%. దీన్ని మనం డెసిమల్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 1/3 యొక్క డెసిమల్ పాయింట్ ఏంటి 33.33%. దీంట్లో నుండి మనం డిరైవ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా 1/3 కాకుండా 2/3 అని అడుగుతారనమాట. సో దీన్ని ఏమని రాయొచ్చు 2 ఇంటూ 1/3 కదా. సో 2 ఇంటూ 1/3 యొక్క వాల్యూ ఏంటి మనకి 33 1/3. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి 66 2/3%. సో మనకి ఈ వాల్యూస్ అనేది తెలిస్తే రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి 1/4. సో 1/4 అంటే ఏంటి 25%. 1/5 అంటే 20%. నెక్స్ట్ వచ్చేసి 1/6. 1/6 అనేది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మనం డెసిమల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 1/6 అంటే 16 2/3%. డెసిమల్లో అయితే 16.66%. మనకి ఎగ్జామ్లో 1/6 కాకుండా 5/6 కానీ 7/6 కానీ ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో అప్పుడు ఏం చేయాలి 5/6 అంటే 5 ఇంటూ 16 2/3% అనేది వాల్యూ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి 1/7. సో 1/7 అంటే ఏంటి 14 2/7%. అలాగే డెసిమల్ కూడా మనకి ఇంపార్టెంట్ 14.28%. 1/8 12 1/2%. 1/9 అంటే 11 1/9%. 1/10 అంటే 10%. అలాగే 1/11 అంటే 9 1/11%. దీన్ని మనం డెసిమల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి 9.09%. 1/12 అంటే 8 1/3%. 1/13 అంటే 7 9/13%. 1/14 అంటే 7 1/7%. 1/15 అంటే 6 2/3%. 1/16 అంటే 6 1/4%. 1/17 అంటే 5 15/17%. 1/18 అంటే 5 5/9%. 1/19 అంటే 5 5/9%. 1/20 అంటే మనకి 5% అనమాట. సో 1/1 నుండి 1/20 వరకు అన్నీ కూడా ఫ్రాక్షన్ నుండి పర్సంటేజ్ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ డెసిమల్ దగ్గర మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా 1/6 1/7 1/3 1/12 అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి సక్సెసివ్ ఇంక్రీజ్. సో సక్సెసివ్ ఇంక్రీజ్ అనేది ఓన్లీ 2 నంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనకి సక్సెసివ్ ఇంక్రీజ్ అయినా సరే సక్సెసివ్ డిక్రీజ్ అయినా సరే ఒక ఫార్ములా అయితే ఉంది, a + b + ab/100. సో మనకి ఒక పాయింట్ దగ్గర ఒక నంబర్ అనేది 10%తో ఇంక్రీజ్ అయింది అండ్ సెకండ్ నంబర్ అనేది 20%తో డిక్రీజ్ అయింది అనుకోండి. సో మనం ఫార్ములాని యూజ్ చేసుకొని ఫస్ట్ ఇంక్రీజ్ కాబట్టి +10 ఉంటుంది, నెక్స్ట్ డిక్రీజ్ కాబట్టి -20, నెక్స్ట్ ప్లస్ ఏ అంటే ఏంటి ఇక్కడ మనకి 10, బి అంటే ఏంటి -20/100. సో మనం ఇలా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అలా కాకుండా మనకి ఏవన్నా 2 నంబర్స్కి సక్సెసివ్ ఇంక్రీజ్ ఉందనుకోండి, సో వితౌట్ యూజింగ్ ద ఫార్ములా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఫస్ట్ చూడండి, ఎప్పుడన్నా సరే ఏదన్నా 2 నంబర్స్కి సక్సెసివ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫస్ట్ ఈ 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. సో 5 + 1 అనేది ఏమవుతుంది 6, తర్వాత పాయింట్, నెక్స్ట్ ఈ 2 నంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. సో 5 1s ఏమవుతుంది 5 అండ్ పాయింట్ తర్వాత కంపల్సరీ ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే ఉండాలి, అంటే 2 నంబర్స్ మాత్రమే ఉండాలి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది వాల్యూ అనేది 6.05 అవుతుంది. నెక్స్ట్ చూడండి 20 and 10. సో ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ మనం అడిషన్ చేయాలి. సో 20 + 10 అనేది మనకి 30 అవుతుంది. నెక్స్ట్ ఏంటి పాయింట్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 20 × 10 అనేది మనకి 200 అవుతుంది. సో 200 పాయింట్ తర్వాత మనకి ఓన్లీ 2 నంబర్స్ మాత్రమే ఉండాలి. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3. సో ఏదైతే లాస్ట్ నెంబర్ ఉందో దాన్ని ఈ నెంబర్తోని యాడ్ చేయండి. సో మనకి ఇక్కడ వాల్యూ అనేది ఏమవుతుంది 32.00. సో దీన్ని మీరు ఫార్ములాలో యూజ్ చేస్తే సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. సో మనం ఇక్కడ ఫార్ములాని యూజ్ చేసామనుకోండి 20 + 10 + 20 × 10/100. సో 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో 20 + 10 అనేది 30, 30 + 2 అనేది 32. సో మనకి కరెక్ట్ వాల్యూ వచ్చింది.
నెక్స్ట్ చెక్ చేసామనుకోండి 20 and 30. సో మనకి ఇక్కడ ఏమవుతుంది 50.600. సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి 56 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 and 10. సో ఇక్కడ ఏమవుతుంది 13.10 3s are 30. సో 13.30 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పటివరకు మనం ఏం చూసాం, సక్సెసివ్ ఇంక్రీజ్ ఆఫ్ 2 numbers మాత్రమే చూసాం. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి వెన్ సక్సెసివ్ ఇంక్రీజ్ ఆఫ్ 3 numbers అనమాట. అండ్ ఆ 3 numbers కూడా మనకి సేమ్ నంబర్స్ అయి ఉండాలి. సో ప్రీవియస్గా మనం డిఫరెంట్ నెంబర్స్కి చూసాం కదా, కానీ ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ ఉన్నప్పుడు 3 numbers ఈక్వల్గా ఉన్నప్పుడు మనకు ఒక ఫార్ములా అయితే ఉంది. సో ఫార్ములా వచ్చేసి 3a.3a² a³ సో మనకి 2 numbers వచ్చినప్పుడు 2 numbers వచ్చినప్పుడు మనం 10.30. సో పాయింట్ తర్వాత ఓన్లీ 2 numbers అని చెప్పాం కదా, 3 numbers ఉన్నప్పుడు ఏంటి అంటే పాయింట్ తర్వాత 4 numbers మాత్రమే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి మనకి అన్నీ కూడా 2%, 2%, 2%తో ఇంక్రీజ్ అయింది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 3 into a. ఏ అంటే ఏంటి మనకి ఇక్కడ 2. సో 3 2s మనకి 6 అవుతుంది పాయింట్. నెక్స్ట్ ఏంటి a². సో a అంటే 2 కదా, సో 2² అంటే 4, 4 3s are 12. నెక్స్ట్ ఏంటి a³. a³ అంటే ఏంటి ఇక్కడ మనకి 2³ అంటే 8 అవుతుంది. సో 08. సో మనకి వాల్యూ ఏంటి 6.1208. నెక్స్ట్ పాయింట్ చూడండి 5% అని చెప్పారు. సో ఇక్కడ మనం 5 అని తీసుకోవాలి. 5 3s ఏంటి 15 పాయింట్. ఇక్కడ మనకి 5 అవుతుంది కదా. సో 5² అంటే 25. 25 into 3 అంటే 75 అవుతుంది. అలాగే a³ అంటే 5³ అనేది ఏమవుతుంది 125. పాయింట్ తర్వాత మనకి ఓన్లీ 4 numbers మాత్రమే ఉండాలి. ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని numbers ఉన్నాయి, 5 numbers ఉన్నాయి కదా. సో లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ప్రీవియస్ నెంబర్కి యాడ్ చేయండి. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 15.7625 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మనకి 10 10 10. సో దీనికి వాల్యూ ఏమవుతుంది 3 into 10 అనేది 30 అవుతుంది పాయింట్. ఇక్కడ మనకి 10 కదా, సో 10² అనేది 100, 100 into 3 అనేది 300 అవుతుంది. నెక్స్ట్ 10³ అంటే మనకి 1000 అవుతుంది. సో ఫస్ట్ 2 numbers ఏదైతే ఉన్నాయో అలాగే రాయండి 0 0. నెక్స్ట్ 10 ఉంది కదా, సో 10 ఇక్కడ యాడ్ చేయండి. సో మనకి వాల్యూ అనేది 310 అవుతుంది. సో మనకి ఇక్కడ ఓన్లీ 2 numbers మాత్రమే ఉండాలి, 4 numbers మాత్రమే ఉండాలి. సో మనం ఇక్కడ 10 అని రాసేసి ఈ లాస్ట్ నెంబర్ 3 ఏదైతే ఉందో దాన్ని మనం ఇట్ సైడ్ యాడ్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 33.11. సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి 33.1%. సో ఇక్కడ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి పాయింట్ తర్వాత ఓన్లీ 4 numbers మాత్రమే ఉండాలి. సో మనకి ఇక్కడ వాల్యూ ఏముంది 30.300 ఉంది కదా. సో లాస్ట్ 2 numbers ఏదైతే ఉన్నాయో అది సిమిలర్గా రాయండి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి 1 ఉంది. సో ఇక్కడ మనకి 1000 కదా, సో లాస్ట్ 2 numbers వచ్చేసి మనకి 0 0. నెక్స్ట్ 10 ఉంది కదా, సో 10 ఇక్కడ యాడ్ చేయండి. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 310 అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ 2 పాయింట్ తర్వాత 4 numbers ఉండాలి కాబట్టి ఇక్కడ 10 అని రాసాను. సో ఈ 3ని ఇట్ సైడ్ యాడ్ చేయండి. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 33.1% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో 180 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 125 అని అన్నారు. సో మనకి ఇక్కడ ఏంటి 180 అనేది 125కి ఎంత పర్సెంటేజ్ అని ఫైండ్ అవుట్ చేయమన్నా. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 4s and 5s, 5 1s, 5 3s 15 and 5 6. సో మనకి వాల్యూ వచ్చేసి 144% అవుతుంది. సో ఎప్పుడన్నా సరే మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారనుకోండి, సో ఫార్ములా వచ్చేసి ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100 అని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఈజ్ యొక్క వాల్యూ ఏంటి 180 వచ్చింది. ఆఫ్ ఏ నెంబర్కి క్యాలిక్యులేట్ చేయాలి 125 into 100. సో ఇలా సాల్వ్ చేసినా మనకి ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 99 ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ 125, లేకపోతే 25 ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దాన్ 20%. సో మనకి ఇక్కడ ఎప్పుడన్నా సరే ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ లెస్ ఆర్ మోర్ దాన్ వై అని క్వశ్చన్ అడిగారనుకోండి, సో దానికి ఫార్ములా ఏంటి అంటే y మైనస్ ఎక్స్ బై వై ఇంటూ 100. సో మనము దీనికి కంపేర్ చేస్తున్నాం లెస్ దాన్ 135. సో మనకి డినామినేటర్లో 135 ఉండాలి. సో 99 అనే నంబర్ 135కి ఎంత పర్సెంటేజ్ లెస్లో ఉంది అని చెప్పారు. సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి 135 మైనస్ 99. సో 135 మైనస్ 99 ఇంటూ 100. సో మనకి వాల్యూ వచ్చేసి 36/135 ఇంటూ 100.
సో దీన్ని సింప్లిఫై చేసామనుకోండి 5 2s అండ్ 5 2s 5 7s 9 3s 9 4s. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 80/3%. సో మనకి వాల్యూ వచ్చేసి 80/3%. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 24 ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్ దాన్ 20 అని అడిగారు. సో 24 అనేది 20 కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి. సో మనకి వాల్యూ ఏమవుతుంది 24 - 20 బై దాన్ ఏ వాల్యూతో కంపేర్ చేయాలి 20 ఇంటూ 100. సో మనకి వాల్యూ ఏమవుతుంది 4/20 ఇంటూ 100. సో 0 0 అని క్యాన్సిల్ అవుతుంది. 5 1s 2 1s 2 5s. సో మనకి వాల్యూ వచ్చేసి 20%. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 45% ఆఫ్ 50% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 27. దెన్ వాట్ ఈస్ ద నంబర్? సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగారు 45/100 ఆఫ్ అంటే ఇంటూ 50/100 ఆఫ్ ఏ నంబర్. సో మనం ఇక్కడ నంబర్ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నంబర్ని ఎక్స్ అని కన్సిడర్ చేసుకోండి. ఈజ్ ఈక్వల్ టు మనకి 27 అని ఉంది. 50 1s అండ్ 50 2s. అలాగే 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 5 9s 5 20s. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 9 1s అండ్ 9 3s. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 2 ఇంటూ 3. సో 3 2s 6 అవుతుంది. 6 2s 120. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 120 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏబీ రూల్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏస్ ఇన్కమ్ ఈజ్ 25% మోర్ దాన్ ద ఇన్కమ్ ఆఫ్ బి. సో మనకి ఇక్కడ ఏంటి ఏ ఇన్కమ్ బి కన్నా 25% మోర్ అని చెప్పారు కదా. సో మనకి బీది 100 అనుకున్నాం అనుకోండి. సో ఏ యొక్క ఇన్కమ్ ఏమవుతుంది 125 అవుతుంది. సో దీన్ని సింప్లెస్ట్ రేషియోకి కన్వర్ట్ చేసుకోండి. సో మనకి ఇక్కడ 4 అవుతుంది, ఇక్కడ మనకి 5 అవుతుంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు ఇన్కమ్ ఆఫ్ బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ దాన్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ. సో బి అనేది ఏ కన్నా ఎంత లెస్లో ఉంది అని అడిగారు. సో డిఫరెన్స్ ఏంటి మనకి 1 బై దీంతో కంపేర్ చేయాలి దాన్ ఇన్కమ్ ఆఫ్ ఏ. సో మనకి దాని తర్వాత ఏ డిజిట్ అయితే ఉంటుందో దాంతో కంపేర్ చేయాలి. సో దాన్ ఏ కాబట్టి ఏ అంటే 5 ఇంటూ 100. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 20% అవుతుంది. సో ఇలా కాకుండా డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి ఏ ఇన్కమ్ ఈజ్ 25% మోర్ కదా. సో 25 అంటే ఏం రాయొచ్చు 1/4. మనకి మోర్ అన్నారు కాబట్టి ఇక్కడ పాజిటివ్ని తీసుకోండి. సో మనకి ఇక్కడ ఏది మోర్ ఏ యొక్క ఇన్కమ్ అనేది మోర్. సో 4 + 1 అనేది 5 అవుతుంది. అండ్ బి యొక్క ఇన్కమ్ ఏమవుతుంది 4. సో మనకి వాల్యూ ఏంటి 1/5 ఇంటూ 100. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది 20%. సో దీనికి రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రీటాస్ ఇన్కమ్ ఈజ్ 15% లెస్ దాన్ ద రీచాస్ ఇన్కమ్ బై వాట్ పర్సంటేజ్ ఈజ్ రీచాస్ ఇన్కమ్ మోర్ దాన్ ద రీటాస్. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని అన్నారు 15% లెస్ అన్నారు. సో 15/100 3s అండ్ 20s. సో మనకి ఇక్కడ మైనస్ అని చెప్పారు. ఎవరిది మైనస్ అవుతుంది రీటా ఇన్కమ్ అనేది మైనస్ అవుతుంది. సో రీచా యొక్క ఇన్కమ్ వచ్చేసి 20, రీటా యొక్క ఇన్కమ్ వచ్చేసి మనకి 20 - 3 అనేది 17 అవుతుంది. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 3. దాన్ ఎవరితో కంపేర్ చేయాలి రీటాతో కంపేర్ చేయాలి బై 17 ఇంటూ 100. సో మనకి వాల్యూ ఏమవుతుంది 300/17% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి సక్సెసివ్ ఇంక్రీజ్. సో సక్సెసివ్ ఇంక్రీజ్లో మనకి 2 నంబర్స్కైనా అడగొచ్చు, లేకపోతే 3 నంబర్స్కైనా అడగొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ అరుణ్స్ శాలరీ వాజ్ డిక్రీజ్డ్ బై 50%. సో ఫస్ట్ మనకి 50%తో డిక్రీజ్ అయింది, సబ్సిక్వెంట్లీ ఇంక్రీజ్డ్ బై 50%, దెన్ హౌ మచ్ పర్సంటేజ్ డిడ్ హీ లూజ్. సో మనకి సక్సెసివ్ ఇంక్రీజ్ యొక్క ఫార్ములా ఏంటి 2 నంబర్స్ ఉన్నప్పుడు a + b + AB/100. సో మనకి ఏ అంటే ఏంటి డిక్రీజ్ అయింది కాబట్టి -50, నెక్స్ట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి +50 ప్లస్ -50 ఇంటూ +50/100. సో మనకి -50 + 50 అనేది క్యాన్సిల్ అవుతుంది, 0 0 0 0 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది -25. సో ఎంత డిక్రీజ్ అయింది మనకి 25%. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%. సో ఫస్ట్ మనకి 10%తో ఇంక్రీజ్ అయింది అండ్ 20% సక్సెసివ్లీ. సో నెక్స్ట్ కూడా మనకి 20%తోని ఇంక్రీజ్ అయితే అయింది. వాట్ ఈస్ ద నెట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఇట్స్ ప్రైస్
ఇఫ్ ఇట్ ఫర్దర్ డిక్రీజ్డ్ బై 25%. సో తర్వాత ఏంటి మనకి 25%తో డిక్రీజ్ అయింది. సో మనకి ఇక్కడ ఏంటి టోటల్గా 3 వాల్యూస్ అయితే ఇచ్చారు. సో 3 నెంబర్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ 2 నెంబర్స్కి ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ 2 నెంబర్స్కి ఫైండ్ అవుట్ చేయండి. సో మనకి ఫస్ట్ ఏంటి 10 and 20తోని ఇంక్రీజ్ అయింది కదా. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ వీటి రెండింటికి యాడ్ చేయాలి కదా. సో 30 పాయింట్, నెక్స్ట్ ఏంటి మల్టిప్లికేషన్ చేయాలి. సో 20 into 10 అనేది 200 అవుతుంది. సో మనకి వాల్యూ ఏమవుతుంది 32%. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి 32 and 25ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో 32 + 25 + 32 into 25/100. కానీ మనం ఇక్కడ చెక్ చేసామనుకోండి 32% అనేది ఇంక్రీజ్ అయింది, అలాగే 25% అనేది మనకి డిక్రీజ్ అయిందనమాట. సో మనం ఇక్కడ ఏం తీసుకోవాలి 32 - 25, ఇక్కడ కూడా మనకి -25 అయితే వస్తుంది. సో మనకి వాల్యూ ఏమవుతుంది 7 - 25 1s 25 4s. సో మనకి ఇక్కడ 32/4. సో 7 4s మనకి 28 అవుతుంది. 28 - 32 అనేది -4/4. సో మనకి ఆన్సర్ వచ్చేసి 1% డిక్రీజ్ అయింది. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఈ వేలో అన్న ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే ఇంకో మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి రేషియో మెథడ్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి మనకి 10% ఇంక్రీజ్ అయింది. సో 10% ఇంక్రీజ్ అంటే ఏంటి, సో 1/10 కదా. సో ఫస్ట్ 10 ఉంటే నెక్స్ట్ 11కి అయింది. నెక్స్ట్ సిమిలర్గా 20%. సో 20% అంటే ఏం రాయొచ్చు 1/5 ప్లస్ కాబట్టి 5 నుండి 6కి ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏంటి డిక్రీజ్డ్ 25%. సో 25% అంటే 1/4. సో ఫస్ట్ మనకి 4 ఉంటే నెక్స్ట్ మనకి 3 అయింది. సో ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ ఏదన్నా ఉందో లేదో చెక్ చేసుకోండి. సో 2s and 3s. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 99, ఇక్కడ మనకి 100. సో మనకి ఎంత ఇంక్రీజ్ అయింది ఆర్ డిక్రీజ్ అయిందో చెక్ చేసుకోండి. సో మనకి 100 నుండి 99 వరకు 1% బై దేంతో కంపేర్ చేస్తున్నాం ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100. సో మనకి ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయింది. సో ఎంత డిక్రీజ్ అయింది 1%. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మ్యాక్సిమం టైమ్స్ ఏంటి అంటే రేషియో మెథడ్ అనేది మీకు ఈజీగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ద పాపులేషన్ ఆఫ్ సిటీ ఈజ్ 25,000 ఇఫ్ ఇట్ ఇంక్రీజెస్ ఎట్ రేట్ ఆఫ్ 10% ఎవ్రీ ఇయర్, దెన్ పాపులేషన్ ఆఫ్ సిటీ ఆఫ్టర్ 2 years. సో ఫస్ట్ మనకి పాపులేషన్ ఇప్పుడు ఎంత ఉంది 25,000 ఉంది. తర్వాత ఎంత ఇంక్రీజ్ అయింది 10%. సో 10% ఇంక్రీజ్ అంటే మనకి వాల్యూ ఏమవుతుంది 11/10 అవుతుంది. నెక్స్ట్ ఏంటి మనకి 2 yearsకి ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇక్కడ మనకి 11/10. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ పాపులేషన్ ఆఫ్ సిటీ ఆఫ్టర్ 2 years. సో మనకి ఫస్ట్ ఇప్పుడున్న ఇయర్, తర్వాత ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో ఇప్పుడు మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 0 అనేది ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 121 × 25. సో మీరు దీన్ని మల్టిప్లికేషన్ అన్నా చేయొచ్చు, లేకపోతే డిజిటల్ సమ్ని యూజ్ చేసన్నా ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో డిజిటల్ సమ్లో ఒకసారి ఆప్షన్స్లో చెక్ చేసుకోండి. 7 8 9 10. సో మనకి ఇక్కడ 1 ఉంది అండ్ ఇక్కడ మనకి 3 ఉంది. సో 7 8 9 10 11. సో మనకి ఇక్కడ 2 ఉంది. సో డిఫరెంట్ ఆప్షన్స్లో మనకి వాల్యూస్ అనేది డిఫరెంట్గా ఉంది కదా. సో ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇక్కడ 4 ఉంది ఇంటూ 7 ఉంది. సో 7 4s 28. సో మనకి వాల్యూ ఏంటి 1. సో మనకి ఇక్కడ 1 ఉంది, ఆప్షన్ ఏ. సో మీరు మల్టిప్లికేషన్ చేసినా కూడా 30,250 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ప్రైస్, ఎక్స్పెండిచర్ అండ్ కన్సెప్షన్. సో వీటి మూడింటికి రిలేషన్ ఏంటి, ప్రైస్ ఇంటూ కన్సెప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అనమాట. సో దీంట్లో మనకి టోటల్గా 2 types ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రైస్ ఇంటూ కన్సెప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ కదా. సో మనకి ఇక్కడ ప్రైస్ అండ్ ఎక్స్పెండిచర్ అయితే ఇస్తారు, కన్సెప్షన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమని అడుగుతారు, కన్సెప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ అయితే ఇస్తారు, లేకపోతే ప్రైస్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇది మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఎలా ఉంటుంది అంటే ప్రైస్ ఇంటూ కన్సెప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ కదా. సో ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది మనకి కాన్స్టాంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి రిలేషన్ ఏమవుతుంది, ప్రైస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు కన్సెప్షన్ అవుతుంది అనమాట. సో మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్. సో ఈ 2 బేసిస్ పైన మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. Price per liter of petrol increases by 80%. By what percentage should its consumption be reduced such that expenditure on it increases by 35%?
సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అంటే మనం దేనికైనా ఇంక్రీజ్ అనేది 100%తో తీసుకోండి. సో 100 ఇంటూ, సో మనకి ఇక్కడ ప్రైస్ ఆర్ కన్సెప్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి క్వశ్చన్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారని చూసాం. ఫస్ట్ మనకి ప్రైస్ అండ్ ఎక్స్పెండిచర్ ఇచ్చి కన్సెప్షన్ అడుగుతారు, లేకపోతే ఏంటి కన్సెప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ ఇచ్చి ప్రైస్ అడుగుతారనమాట. సో మనం ఎప్పుడన్నా సరే ఇక్కడ ప్రైస్ ఆర్ కన్సెప్షన్ రాసుకోవాలి అండ్ ఇక్కడ మనం ఎక్స్పెండిచర్ అయితే రాయాలి. సో 100కి ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ప్రైస్ అనేది ఇంక్రీజ్ బై 80% అన్నారు. సో మనకి ప్రైస్ ఇచ్చారు 180. నెక్స్ట్ ఏంటి మనకి, ఇట్స్ కన్సెప్షన్ షుడ్ బి రెడ్యూస్డ్ సచ్ దాట్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజెస్ బై 35% ఓన్లీ. సో మనం ఇక్కడ కన్సెప్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్పెండిచర్ అనేది 35%కి ఇంక్రీజ్ అయింది. సో మనకి ఇక్కడ 135 అవుతుంది. సో ఎంత డిఫరెన్స్ ఉంది, 45 అవుట్ ఆఫ్ 180 ఇంటూ 100. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 9 5s అండ్ 9 2s, 2 1s 2 5s. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 25% అవుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీంట్లోనే ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి అంటే ప్రైస్ ఇంటూ కన్సెప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టాంట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20%. సో ప్రైస్ అనేది 20% డిక్రీజ్ అయింది. యాజ్ ఎ రిజల్ట్ కస్టమర్ కెన్ గెట్ 2 kg more of it for 360 rupees. Find initial price per kg of item. సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇనిషియల్ ప్రైస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇనిషియల్ కన్సెప్షన్ ఎంత అని అడుగుతారు. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫైనల్ కన్సెప్షన్ ఏంటి, అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇనిషియల్ ప్రైస్ ఏంటి, అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫైనల్ ప్రైస్ ఏంటి అని క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో ఇప్పుడు మనకి ప్రైస్ ఏంటి, ప్రైస్ అనేది 20% డిక్రీజ్ అయింది. సో 20% అంటే ఏంటి, -1/5 కదా. సో డిక్రీజ్ అయింది కాబట్టి మైనస్లో తీసుకున్నాం. సో ఫస్ట్ మనకి 5 ఉంటే నెక్స్ట్ మనకి 4 అయింది. ఇక్కడ ఏంటి, ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టాంట్గా ఉంది. సో ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ప్రైస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు కన్సెప్షన్ అవుతుంది. సో కన్సెప్షన్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 4 and 5. సో ఎప్పుడన్నా సరే మీ దగ్గర 5 రూపీస్ ఉన్నాయనుకోండి, అది డిక్రీజ్ అయితే 4 అవుతుంది. సో అప్పుడు కన్సెప్షన్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి తక్కువ కొంటాం, అలా కాకుండా ప్రైస్ అనేది తక్కువ ఉందనుకోండి ఎక్కువ కన్సెప్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్లో అబ్జర్వ్ చేసామనుకోండి, యాజ్ ఏ రిజల్ట్ కస్టమర్ కెన్ గెట్ 2 kg మోర్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎంత కన్సెప్షన్ ఇక్కడ మనకి 1 యూనిట్కి ఎన్ని రూపీస్ అని చెప్పారు, 2 kgs మోర్ తీసుకున్నారనమాట. సో మనకి ఇక్కడ 1 యూనిట్కి 2 kgs అని చెప్పారు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇనిషియల్ ప్రైస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇనిషియల్ కన్సెప్షన్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇనిషియల్ కన్సెప్షన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఫస్ట్ మనకి ఇది ఇనిషియల్ కదా. సో 4 యూనిట్స్ ఉన్నాయి, 1 యూనిట్కి ఏంటి 2 kgs. సో 4 into 2. సో ఇనిషియల్ కన్సెప్షన్ అనేది 8 kgs అయింది. ఫైనల్ కన్సెప్షన్ ఎంత, 5 యూనిట్స్. సో 5 into 2 అనేది మనకి 10 kgs అవుతుంది. సో మనకి ఇది ఫైనల్ కన్సెప్షన్ అనమాట. నెక్స్ట్ ఇనిషియల్ ప్రైస్. సో ఇనిషియల్ ప్రైస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మనకి క్వశ్చన్లో ఫర్ రూపీస్ ఎంత 360 అని చెప్పారు. సో టోటల్ అమౌంట్ ఎంత మనకి 360 బై ఇనిషియల్ కన్సెప్షన్. ఫైనల్ ప్రైస్ అంటే ఏంటి, 360 బై ఫైనల్ కన్సెప్షన్. సో మనకి 360 బై ఇనిషియల్ కన్సెప్షన్ అంటే ఏంటి, ఇనిషియల్ కన్సెప్షన్ కదా 4 into 2 8 అవుతుంది. సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి 45. సో మనకి క్వశ్చన్లో ఇనిషియల్ ప్రైస్ అడిగారు కదా. సో ఇనిషియల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ₹45. నెక్స్ట్ అలా కాకుండా ఫైనల్ ప్రైస్ అడిగారు అనుకోండి, 360 బై వాల్యూ అనేది 10 అవుతుంది. సో మనకి ఇక్కడ 36 రూపీస్ అవుతుంది అనమాట. సో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ నుండి 4 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనిలాగే ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ని కూడా చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మనకి CHSL 2024లో అడిగిన క్వశ్చన్. ఇఫ్ ప్రైస్ ఆఫ్ రైస్ ఈజ్ రెడ్యూస్డ్ బై 24%, ఇట్ అలో టు బై 10 kgs మోర్ రైస్ ఫర్ 2500 rupees. ద రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ రైస్ పర్ కేజీ. సో మనకి ఇక్కడ ఏం అడిగారు, రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ రైస్ పర్ కేజీ అని అడిగారు.
మనకి ఇక్కడ ప్రైస్ అనేది రెడ్యూస్ అయింది ఎంత 24%. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది ప్రైస్ అనేది ఫస్ట్ 100 ఉంటే ఇప్పుడు 76 అయింది. సో దీన్ని సింప్లెస్ట్ రేషియోకి కన్వర్ట్ చేయండి 25 అవుతుంది అండ్ ఇక్కడ మనకి 90. సో ప్రైస్ అనేది 25:19 అవుతుంది అండ్ కన్సెప్షన్ అనేది ఏమవుతుంది 19:25. ఎందుకు ఎక్స్పెండిచర్ అనేది కాన్స్టాంట్గా ఉన్నప్పుడు ప్రైస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు కన్సెప్షన్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చెప్పారు అలో టు బై 10 kgs మోర్. సో ఇక్కడ మనకి ఎన్ని యూనిట్స్ 6 యూనిట్స్కి 10 kgs అని చెప్పారు. సో మనకి ఇక్కడ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10/6 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏం అడిగారో చూద్దాం. ద రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ రైస్ పర్ కేజీ ఈజ్ అని అడిగారు. సో మనకి ఇక్కడ రెడ్యూస్ అయిన తర్వాత రేట్ ఆఫ్ ఎంతనో అడిగారు కదా. సో మనకి ఇనీషియల్ కన్సెప్షన్ ఏమవుతుంది ఇనీషియల్ కన్సెప్షన్ ఈజ్ ఈక్వల్ టు 19 × 10/6. ఫైనల్ కన్సెప్షన్ ఏమవుతుంది 25 × 10/6. రెడ్యూస్డ్ రేట్ కదా. సో మనకి ఇది ఇనిషియల్ రేట్ అనమాట. నెక్స్ట్ ఏంటి ఇది రెడ్యూస్డ్ రేట్. సో ఇప్పుడు మనకి ఏంటి రెడ్యూస్డ్ ప్రైస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం టోటల్ అమౌంట్ ఏంటి 2500 బై రెడ్యూస్డ్ ఇక్కడ ఒరిజినల్ కన్సెప్షన్ అనేది తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏంటి ఉంది 25 యూనిట్స్ కదా. సో 1 యూనిట్ ఏంటి 10 × 6. సో మనకి 25 వన్స్ అండ్ 25 వన్స్. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఇక్కడ 60 అవుతుంది అనమాట. సో ఆప్షన్ సి 60 రూపీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏమని చెప్పారు ప్రైస్ అనేది 24%కి డిక్రీజ్ అయింది. సో 24/100. సో 100కి 24% డిక్రీజ్ అంటే 76 అవుతుంది. సో సింప్లెస్ట్ రేషియోలో ఏమవుతుంది 25 and 19. ఇది మనకి ప్రైస్. సో కన్సెప్షన్ ఏమవుతుంది దీనికి రెసిప్రోకల్ 19 and 25. సో ఇక్కడ మనకి 6 యూనిట్స్కి ఎన్ని కేజెస్ బై చేస్తాడు 10 kgs. సో మనకి ఇక్కడ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10/6 అవుతుంది అనమాట. క్వశ్చన్లో ఏమి అడిగారు రెడ్యూస్డ్ రేట్. సో ఒరిజినల్ రేట్ వచ్చేసి మనకి 25 అవుతుంది. రెడ్యూస్డ్ రేట్ ఏంటి మనకి 19 కదా. సో ప్రైస్ అనేది 24% డిక్రీజ్ అయింది అని చెప్పారు. సో రెడ్యూస్డ్ ప్రైస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం టోటల్ ప్రైస్ ఏంటి 2500 బై మనకి కన్సెప్షన్ ఏంటి 25 యూనిట్స్. సో 1 యూనిట్ ఏంటి మనకి 10/6. సో ఇక్కడ 0 అనేది క్యాన్సిల్ అవుతుంది 25 వన్స్ 25 టెన్స్. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 60 రూపీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ ప్రైస్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 40% బై వాట్ పర్సంటేజ్ మస్ట్ ద కన్సెప్షన్ ఆఫ్ టీ బీ రెడ్యూస్డ్ యాజ్ నాట్ టు ఇంక్రీజ్ ద ఎక్స్పెండిచర్. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగారు ప్రైస్ అనేది 40%తోని ఇంక్రీజ్ అయిందని చెప్పారు. సో మనకి ఇక్కడ 40%తో ఇంక్రీజ్ అయింది కదా. సో మనకి ప్రైస్ అనేది ఫస్ట్ 100 ఉంటే నెక్స్ట్ 140కి ఇంక్రీజ్ అయింది. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 5:7 అండ్ కన్సెప్షన్ అనేది ఏమవుతుంది 7:5. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి బై వాట్ పర్సంటేజ్ మస్ట్ ద కన్సెప్షన్ ఆఫ్ టీ బీ రెడ్యూస్డ్. సో మనకి ఎంత పర్సంటేజ్ రెడ్యూస్ అయిందో చెక్ చేయాలన్నమాట. సో డిఫరెన్స్ ఏంటి 2/7 × 100. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 200/7. 7 1s 7 2s. సో మనకి ఇక్కడ ఏమవుతుంది వాల్యూ అనేది 8s. సో రిమైనింగ్ ఏమవుతుంది 4/7. సో 28 4/7% ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి పాస్ ఆర్ ఫెయిల్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. సో దీంట్లో కూడా మనకి టోటల్గా 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ సర్టెన్ ఎగ్జామ్ ఏ గెట్స్ 20% మార్క్స్ ఫెయిల్స్ బై 5 మార్క్స్. B scores 30% of maximum marks, gets 20 marks more than passing marks. What is the necessary percentage required for passing? సో ఫస్ట్ మనకి ఇక్కడ A అండ్ B యొక్క మార్క్స్ అయితే చెప్పారు. సో ఏకి ఎన్ని మార్క్స్ వచ్చాయి 20% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చాయి. ఫెయిల్స్ బై 5 మార్క్స్. సో ఇక్కడ మనకి 5 మార్క్స్ యాడ్ చేసామనుకోండి ఏ పాస్ అయిపోతుంది కదా. సిమిలర్గా B యొక్క స్కోర్ చూసామనుకోండి 30% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చాయి అండ్ 20 మార్క్స్ మోర్ దాన్ ద పాసింగ్ మార్క్స్. సో మనకి 20 మార్క్స్ మైనస్ చేసినా కూడా పాస్ అవుతుంది కదా. సో ఇవి రెండు మనం ఈక్వేట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 10% ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 25 మార్క్స్ అవుతుంది అనమాట. సో 1% ఈజ్ ఈక్వల్ టు 25/10. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 5/2 మార్క్స్. సో 1% మార్క్స్కి ఎంత 5/2 మార్క్స్. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగారు వాట్ ఈస్ ద నెసెసరీ పర్సంటేజ్ రిక్వైర్డ్ ఫర్ పాసింగ్ అని అడిగారు. సో రిక్వైర్డ్ పర్సంటేజ్ ఆఫ్ పాసింగ్ ఏంటి
ఈ ఈక్వేషన్లో అయినా చెక్ చేసుకోవచ్చు, ఈ ఈక్వేషన్లో అయినా చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఏంటి 20, 1% ఏంటంటే ఏంటి 5/2 మార్క్స్ ప్లస్ 5 మార్క్స్. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 50 + 5. సో మనకి ఇక్కడ టోటల్గా 55 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. కానీ మనకి ఇక్కడ పర్సంటేజ్ అడిగారు. సో మనకి ఇక్కడ పాస్ మార్క్స్ అడగలేదు, పర్సంటేజ్ రిక్వైర్డ్ ఫర్ పాసింగ్ అని అడిగారు. సో మనం ఇక్కడ రిక్వైర్డ్ పర్సంటేజ్ కనుక్కున్నాం అనుకోండి 20% ప్లస్ 5 మార్క్స్ కదా. సో మనకి ఇక్కడ చెక్ చేసుకున్నాం అనుకోండి ఇంటూ 2 చేసామనుకోండి ఇంటూ 2. సో మనకి ఇక్కడ 5 మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వచ్చింది 2% వచ్చింది. సో మనకి ఇక్కడ 20% ప్లస్ 2%. ఆన్సర్ ఏమవుతుంది 22%. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీంట్లోనే మనకి మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అని కూడా క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. సో మనకి ఇక్కడ 1%కి ఎంత ఉంది 5/2 మార్క్స్ కదా. సో 100% అనుకోండి ఏమవుతుంది 5/2 × 100. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 250 మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ టోటల్ మ్యాక్సిమం మార్క్స్ అనేది ఒక క్వశ్చన్ అడుగుతారు, అలాగే పాస్ మార్క్స్ ఎన్ని అని ఒక క్వశ్చన్ అడుగుతారు, పాస్ పర్సంటేజ్ ఏంటి అని క్వశ్చన్ అడుగుతారు, లేకపోతే ఏ యొక్క మార్క్స్ ఏంటి అని కూడా క్వశ్చన్ అయితే అడుగుతారనమాట. సో ఇప్పుడు మనకి ఏ యొక్క మార్క్స్ ఏంటి, ఏ గెట్స్ 20% మార్క్స్, ఫెయిల్స్ బై 5 మార్క్స్. సో మనకి ఏ యొక్క పర్సంటేజ్ ఏంటి, ఏకి ఓన్లీ 20% మార్క్స్ మాత్రమే వచ్చాయి. సో 20 × 5/2. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది ఓన్లీ 50 మార్క్స్ మాత్రమే వచ్చాయి, అందుకే 5 మార్క్స్తోని ఫెయిల్ అయింది. ఎందుకు మనకి పాస్ అవ్వడానికి 55 మార్క్స్ అయితే రావాలన్నమాట. సో ఇలా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక్కసారి చూడండి, మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ అనేది ఫామ్ చేయాలి. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఏ గెట్స్ 20 మార్క్స్ అండ్ ఫెయిల్స్ బై 5 మార్క్స్. సో 20% మార్క్స్ వచ్చినప్పుడు 5 మార్క్స్ యాడ్ చేస్తే ఏ పాస్ అవుతుంది కదా. సిమిలర్గా బీని కూడా పాస్ చేయండి. 30% ఆఫ్ మార్క్స్, 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సో 20 మైనస్ చేసినా కూడా మనకి పాసే అవుతుంది. సో 1% ఆఫ్ మార్క్స్ తీసుకున్నాం అనుకోండి మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి, పాసింగ్ పర్సంటేజ్ వస్తుంది, ఎన్ని మార్క్స్తో పాస్ అయ్యాయి కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇన్కమ్, సేవింగ్ అండ్ ఎక్స్పెండిచర్. సో దీనికి రిలేషన్ ఏంటి, ఇన్కమ్ = సేవింగ్ ప్లస్ ఎక్స్పెండిచర్. సో మనం ఎంత ఖర్చు చేస్తున్నామో, ఎంత సేవ్ చేస్తున్నామో అదంతా మనకి టోటల్ ఇన్కమ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అజయ్ స్పెండ్స్ 66 2/3%. సో దీన్ని ఫ్రాక్షన్కి ఎలా రాయొచ్చు 2/3. సో 1/3 యొక్క వాల్యూ ఏంటి 33 1/3 కదా. సో 2/3 యొక్క వాల్యూ ఏంటి × 2. సో మనకి వాల్యూ ఏమవుతుంది 66 2/3%. అందుకే మనం ఫ్రాక్షన్ నుండి పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకోవాలి. Ajay spends 66 2/3% of his income on different household items. If his income increases by 25% and expenditure increases by 20%, then the effect on his savings will be. So మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమైనా ఇన్కమ్ ఉంది, సేవింగ్స్, ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్స్. సో మనకి ఇక్కడ స్పెన్స్ అంటే ఏంటి ఎక్స్పెండిచర్. సో ఎంత ఎక్స్పెండిచర్ ఉంది 2, టోటల్ ఇన్కమ్ ఏంటి 3. సో మనకి ఆటోమేటిక్గా సేవింగ్ ఏమవుతుంది 1, ఎందుకంటే ఇన్కమ్ = ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, ఇన్కమ్ అనేది 25%కి ఇంక్రీజ్ అయింది. సో ఇన్కమ్ అనేది 25%కి ఇంక్రీజ్ అయింది, అలాగే ఎక్స్పెండిచర్ కూడా 20%కి ఇంక్రీజ్ అయింది. సేవింగ్ అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం మల్టిప్లై చేసామనుకోండి 75% అనేది టోటల్ ఇన్కమ్ అవుతుంది, ఇక్కడ మనకి 40 అవుతుంది అండ్ ఇక్కడ మనకి ఎక్స్. సో మనకి ఇన్కమ్ అనేది 75% రావాలి అంటే ఎక్స్పెండిచర్ 40 కదా. సో ఎక్స్ = 75 - 40 మనకి వాల్యూ వచ్చేసి 35% అవుతుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో మనకి అరవింద్ స్పెండ్స్ 75% ఆఫ్ ఇట్స్ ఇన్కమ్. సో మనకి ఇక్కడ ఏంటి 3/4 అవుతుంది. సో ఇది మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది, ఇది మనకి ఇన్కమ్. సో ఇన్కమ్ అనేది మనకి 4 అవుతే ఎక్స్పెండిచర్ అనేది 3. సో ఆటోమేటిక్గా సేవింగ్ అనేది ఏమవుతుంది మనకి 1 అవుతుంది. హిస్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. సో ఇన్కమ్ అనేది 20%తో ఇంక్రీజ్ అయింది. తర్వాత హీ ఇంక్రీజ్డ్ హిస్ ఎక్స్పెండిచర్ బై 10%. సో ఎక్స్పెండిచర్ అనేది 10%తో ఇంక్రీజ్ అయింది. సేవింగ్ అనేది ఏంటిగా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 80% = 30% ప్లస్ ఎక్స్. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏం రావాలి, ఎక్స్ = 80% - 30%. సో వాల్యూ అనేది మనకి 50% అవుతుంది. సో సేవింగ్స్ పర్సంటేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది 50%. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
పర్సంటేజ్లో మనకి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎలక్షన్. ఫస్ట్ దీంట్లో మనం ఒక బేసిక్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ ఏ గెట్స్ 61% అండ్ వన్ బై ఎ మెజారిటీ ఆఫ్ 2640 ఓట్స్. ఫైన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. సో టోటల్గా మనకి 100% ఆఫ్ ఓట్స్ ఉన్నాయనుకోండి. దీంట్లో టూ క్యాండిడేట్స్ అని చెప్పారు. సో ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి ఏ అండ్ సెకండ్ క్యాండిడేట్ వచ్చేసి బి అనుకోండి. సో ఏకి ఎన్ని ఓట్స్ వచ్చాయి? 61% ఓట్స్ వచ్చాయి. సో రిమైనింగ్ పర్సన్కి ఎన్ని ఓట్స్ వస్తాయి? 39%. అండ్ ఇక్కడ మనకి ఏ యొక్క ఓట్స్ చెప్పలేదు, ఏ ఎంత మెజారిటీతో గెలిచారో చెప్పారు. సో మనకి ఇక్కడ ఏ ఎంత మెజారిటీతో గెలిచాడు? 22% మెజారిటీతో ఏ అని పర్సన్ గెలిచాడు. సో ఈ 22% అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 2640 ఓట్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు? ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే ఏంటి? ఇంటూ 100. సో ఇక్కడ మనం 1% ఆఫ్ ఓట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 2640 డివైడెడ్ బై 22. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 22 1s 22 1s అండ్ 2 0. సో మనకి ఇక్కడ 12000. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చేసి 12,000 అవుతాయన్నమాట. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగారు? ఎలక్షన్ అనేది టూ క్యాండిడేట్స్ మధ్యలో ఉంది అని చెప్పారు. సో ఏ అనే పర్సన్కి 61% ఓట్స్ వచ్చాయనుకోండి. రిమైనింగ్ పర్సన్కి ఎంత? 39% వస్తుంది. ఏ అనే పర్సన్ ఇన్ని ఓట్స్ మెజారిటీతో గెలిచాడు అంటే ఏంటి? ఏ మైనస్ బిఏ కదా. సో ఏ మైనస్ బి అనేది 22% అవుతుంది. సో 1% ఆఫ్ ఓట్ అనేది ఎంత ఈక్వల్ అవుతుంది? 1% ఆఫ్ ఓట్స్ అనేది ఈక్వల్ టు 120 అవుతుంది. ఇక్కడ మనకి ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే ఏంటి? 100%. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 12,000 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎలక్షన్లో మనకి బేసిక్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం టఫ్గా అడగాలనుకోండి. సో మనకి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం అనమాట. సో ఎలక్షన్స్లో ఏంటి అంటే విన్నర్ పర్సంటేజ్ ఇచ్చారనుకోండి, దాంట్లో మనకి వ్యాలిడ్ ఓట్స్ ఆఫ్ X% అని క్వశ్చన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మనం సిరీస్ మెథడ్ని యూస్ చేయాలి. అలా కాకుండా టోటల్ ఓట్స్ ఆఫ్ X% అన్నారనుకోండి, అప్పుడు ట్రీ మెథడ్ని యూస్ చేయాలి. సో ఎలా గుర్తుపెట్టుకోండి అంటే టోటల్ ఓట్స్ ట్రీ. సో టీటీ అని గుర్తుపెట్టుకోండి. సో టోటల్ ఓట్స్ ఆఫ్ X% అంటే ట్రీ మెథడ్ని యూస్ చేయాలి. వ్యాలిడ్ ఓట్స్ ఆఫ్ X% అంటే సిరీస్ మెథడ్ని యూస్ చేయాలి. సో దీని బేసిస్ పైన క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్లో టూ క్యాండిడేట్స్ ఇన్ ఎలక్షన్ 20% ఓటర్స్ did not cast their vote, 10% declared invalid. Winner candidates get 40% of the total votes enrolled in voters list and got elected by 2400 votes. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి క్వశ్చన్లో టోటల్ ఓట్స్ ఆఫ్ X% అడిగారా లేకపోతే వ్యాలిడ్ ఓట్స్ ఆఫ్ X% అడిగారో చెక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏమని అడిగారు? టోటల్ ఓట్స్ ఆఫ్ X%. సో టోటల్ ఓట్స్ ఆఫ్ X% అంటే ఏ మెథడ్ని యూజ్ చేయాలి? ట్రీ మెథడ్ని యూజ్ చేయాలి. సో ట్రీ మెథడ్ని యూజ్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ మనకి టోటల్గా 100X ఓట్స్ ఉన్నాయనుకోండి, దీంట్లో 20% ఆఫ్ ద ఓటర్స్ వాళ్ళు క్యాస్ట్ చేయలేరు. సో 20% అని 100లో 20% అనుకోండి. సో మనకి వాల్యూ అనేది ఏమవుతుంది? -20. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 80X అవుతుంది. తర్వాత దీంట్లో 10% వాళ్ళు ఇన్వాలిడ్గా డిక్లేర్ అయ్యారనమాట. సో 80లో 10% అంటే ఏమవుతుంది? -8. సో మనకి వాల్యూ ఏమవుతుంది? 72X అవుతుంది. దీంట్లో మనకి 72 ఓట్స్లో విన్నర్ క్యాండిడేట్స్ గెట్ 40% ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఓటర్స్ లిస్ట్. సో మనకి దీంట్లో నుండి 40% విన్నర్కి వచ్చాయనుకోండి. సో రిమైనింగ్ లూజర్కి ఎంత వస్తాయి? 32X వస్తాయి అనమాట. అండ్ క్వశ్చన్లో ఏమని అడిగారు? అండ్ గాట్ ఎలెక్టెడ్ బై 2400 ఓట్స్. సో మనకి ఎంత డిఫరెన్స్తో ఓట్ గెలిచాడు? 8X ఈజ్ ఈక్వల్ టు 2400. సో మనకి X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 300 అవుతుంది. సో X ఈజ్ ఈక్వల్ టు 300. మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు? టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అంటే ఏంటి? 100X. సో 100 ఇంటూ 300 అయితే మనకి 1000. సో 30,000. ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ టోటల్గా 2 క్యాండిడేట్స్ ఎలక్షన్లో ఉన్నారని చెప్పారు. సో టోటల్గా మనకి ఎన్ని ఓట్స్ ఉంటాయి? 100X ఉంటాయి. దాంట్లో 20% అయితే ఓట్ క్యాస్ట్ చేయలేరు. సో మనకి ఎంత అవుతాయి? 80% అవుతుంది. దాంట్లో 10% ఇన్వాలిడ్ అయింది. సో 80లో 10% అంటే ఎంత?
8 అవుతుంది. సో మనకి టోటల్గా ఎంత ఉంది 72x ఉంది. దీంట్లో విన్నర్ క్యాండిడేట్కి ఎంత 40%. సో 40% ఆఫ్ ద టోటల్ ఓట్స్ ఎన్రోల్డ్ ఇన్ ఓటర్స్ లిస్ట్. సో మనకి ఇక్కడ విన్నర్కి 40x అవుతుంది అండ్ లూజర్కి 32x అవుతుంది. సో టోటల్ డిఫరెన్స్ ఎంతతో విన్ అయ్యారు 2400. సో డిఫరెన్స్ అనేది 8x ఈజ్ ఈక్వల్ టు 2400. సో x ఈజ్ ఈక్వల్ టు 300 అవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అంటే ఏంటి 100 ఇంటూ 300 అయితే 30,000 అవుతుంది అనమాట. సో మనకి ఎప్పుడైనా సరే క్వశ్చన్లో టోటల్ ఓట్స్ ఆఫ్ x% అంటే ట్రీ మెథడ్ ద్వారా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్ని చూద్దాం. లాస్ట్ క్వశ్చన్లో ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ టూ క్యాండిడేట్స్ 75% ఆఫ్ ద ఎలిజిబుల్ ఓటర్స్ cast their oaths and 6% of the oaths were invalid. A candidates get 15,228 oaths which were 90% of the total valid oaths. X% of valid oaths అంటే మనం సిరీస్ మెథడ్ని యూజ్ చేయాలి. X% of the total oaths అంటే ట్రీ మెథడ్ని యూజ్ చేయాలి. సో మనకి ఇక్కడ X% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ అన్నారు కాబట్టి సిరీస్ మెథడ్లో యూజ్ చేయాలి. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్. సో ఎప్పుడన్నా సరే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ అంటే ఎక్స్ ఇంటూ తీసుకోవాలి. లేదు అంటే ఏ క్యాండిడేట్స్ గెట్స్ హౌ మెనీ ఓట్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ ఏ క్యాండిడేట్స్కి ఎన్ని ఓట్స్ అని చెప్పారు 15,228 ఓట్స్ అని చెప్పారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ ఎంత అవుతారు ఎక్స్ అవుతారు. దీంట్లో మనకి 75% ఆఫ్ ద ఎలిజిబుల్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. సో మనకి ఇక్కడ ఏంటి 75% అయితే క్యాస్ట్ చేశారు. తర్వాత ఏంటి 6% ఆఫ్ ద ఓటర్స్ క్యాస్ట్ వర్ ఇన్వాలిడ్. సో దీంట్లో 6% అయితే ఇన్వాలిడ్ అయింది కదా. సో మనకి వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి 94/100 ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ చూడండి ఏ క్యాండిడేట్స్ గెట్ 15,228 ఓట్స్ విచ్ వేర్ 90% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్. సో ఇవన్నీ మనకి వ్యాలిడ్ ఓట్స్ కదా. సో దీంట్లో నుండి 90% ఓట్స్ అయితే వస్తాయి. తర్వాత మనకి ఏ క్యాండిడేట్స్కి ఎంత వచ్చింది 15,228 అయితే వచ్చాయన్నమాట. సో ఇది ఒక్క స్టెప్ వచ్చింది అనుకోండి మనం క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతాం. ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏ క్యాండిడేట్స్కి ఎన్ని ఓట్స్ వచ్చాయో చెప్పారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఎలిజిబుల్ ఓటర్స్లో 75% ఉన్నారు. తర్వాత 6% ఇన్వాలిడ్ అంటే 94% అయితే వ్యాలిడ్ కదా. దాంట్లో 90% ఆఫ్ ద ఓట్స్ అనేవి ఏ పర్సన్కి వచ్చాయి. సో దీంట్లో ఏకి 90% ఆఫ్ ద ఓట్స్. సో ఇదంతా మనకి ఏకి సంబంధించిన డాటా. సో దీంట్లో నుండి మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. 25 3s అండ్ 25 4s. 2 టేబుల్లో చూసుకుంటే 2s అండ్ ఇక్కడ మనకి 47 అండ్ నెక్స్ట్ ఇక్కడ 9 టేబుల్లో చెక్ చేసుకున్నాం అనుకోండి 9 1s అండ్ 9 1s అండ్ ఇక్కడ మనకి 6 అవుతుంది 6 అండ్ 9 అలాగే మనకి ఇక్కడ 2 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటే 3 1s అండ్ 3 5s 3 6 అండ్ 3 4s. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 564 ఇంటూ మనకి ఇక్కడ ఏముంది ఇక్కడ 2 ఉంది కదా. సో 2 ఇంటూ 100 ఇంటూ 10/47 ఉంది. సో 47 టేబుల్లో చెక్ చేసుకుంటే 47 1s అండ్ 47 1s. సో ఇక్కడ మనకి 9 అవుతుంది. సో 47 2s. సో మనకి వాల్యూ ఏమవుతుంది 12 2s 24 ఇంటూ 1000. సో మనకి వాల్యూ వచ్చేసి 24000. సో 24,000 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ అంటే ఆప్షన్ డి 24,000 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం పర్సంటేజ్లో ఉన్న అన్ని చాప్టర్స్ అన్ని కాన్సెప్ట్స్ కూడా ఫినిష్ చేశాం కదా. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.